స్టార్ట్ చేయమని. స్టార్ట్ చేద్దామా అన్న? ఎస్. ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మరి జూమ్ యాప్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి అలాగనే మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సమయంలో మరి యొక్క ప్రార్థన కోరికను మనం ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. సో మీరు ఉన్న స్థలాలలో మరి గృహాలలో ప్రభు సన్నిధిని అనిపించడానికి ఉన్నాం కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభా వేలాది వందనాలు స్తోత్రములు మా తండ్రి. ఆయా గడిచినటువంటి నాన్న ఉదయకాల మధ్య కూడా నీ విస్తమైన కృపలు నాయన భద్రపరిచి కాపాడే సజులకు నుంచి ఆశ నుంచి ఆరోగ్యం నుంచి ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో మా తండ్రి ఇటు రీతిగా ఆయన పాత సన్నిధిని అనుభవించడానికి ఇచ్చినటువంటి ఆయా గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రములు మా తండ్రి. ఈ సమయంలో నానా పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచే వారముగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆయన దాసుడు ప్రభా మరి నిలవబడి నానా నీ మాటలు నన్ను బోధించబోతుండగా నానా మంచి జ్ఞానం వివేకమును దయచేయండి. దాని జూమ్ యాప్ ద్వారా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నానా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన మార్చమని ప్రార్థన చేస్తున్నది. నీ పొందనాలైనా ఆయా ప్రేరణ వాతావరణమును కరెంటు మీ స్వాదం ఉంచుకోనండి. మరి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా నాయన దీవెనకరంగా నాయన ఉండి ప్రభా వారి యొక్క వాక్యం ద్వారా వారు బలపరచబడటానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నది. నీ కొందరా నాన్న మరి సమయంలో పనిచేయాలని చూస్తున్నటువంటి సాతానుడు ఒక కుయుక్తుల నుంచి నాయన దూరపరిచి నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరగడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రభువుల రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మనం ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మనకందరికి వచ్చినటువంటి ఈ పాట స్క్రీన్లో కూడా మీకు షేర్ చేయబడుతుంది. స్తుతిగానమే పాడన జయగీతమే పాడన అనే పాట పాడుకుని దేవుని గణపరుద్దాం. ఈ పాట ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే వాక్యానికి అనుగుణంగా ఉన్నటువంటి పాట. ఏదైతే మనం వాక్యం కృతజ్ఞత జీవితం గురించి ధ్యానిస్తున్నామో ఆ కృతజ్ఞత జీవితం గురించినటువంటి అనుగుణమైనటువంటి పాట కాబట్టి పాడుకుంటూ దేవునామాన్ని ఘనపరుద్దాం. స్క్రీన్లోకి షేర్ చేయబడుతున్నప్పుడు మీరు కూడా నాతో పాటు కలిసి దేవుని ఘనపరచండి.
స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా. అవును ప్రియులారా, మనకు ఆధారమైనటువంటి దేవుడు, ఆయనకు కృతజ్ఞులమై జీవించాలనేది గత 2 రోజులుగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. నా ఆధారమైన యేసయ్య నీకు కృతజ్ఞుడనై జీవితమంతా నీ సాక్షినై ఉండదననే చాలా చక్కని అర్థంతో కూడినటువంటి పాట పాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో పాటు అందరూ కూడా ఏకీభవించి పాడి ప్రభునామాన్ని ఘనపరచండి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మనిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మనిచే స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా,
నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకు నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. ఆమేన్. అందరం కలిసి స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, ఆమేన్, జీవితమంతయు సాక్షినై ఉందును. అందరం చూద్దామా? అవును ప్రభువా, నీవే నాకు ఆధారం, నేను నీకు కృతజ్ఞుడనై జీవితమంతా కూడా, ప్రతి క్షణం ప్రతి నిమిషం నువ్వు చేసిన మేలు ఉపకారములు మర్చిపోకుండా ప్రతి దినము ప్రతి క్షణము నేను నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను. నీ సాక్షిగా నేను బ్రతుకుతానని మన పూర్తి తీర్మానంతో దేవునికి చెప్దాం. హల్లెలూయా. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు. ఈ విధంగా ఆయనలో ఆనందిస్తూ, ఆయనలో పరవశిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ మన జీవితం అంతా కూడా ఈజీగా మనం ఆ విధంగా గడిపేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు కలిసి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి నాతో పాటు సిద్ధపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి నేను మనవి చేస్తున్నాను. ఏమైనా మీరు పనులలో ఉన్నట్లయితే దయచేసి మీ పనులు పక్కన పెట్టండి అనడం కంటే నేను ఒక మాట చెప్పగలను. న్యాయం ఏంటనంటే, మీరు పనులైనా చేసుకోండి, లేదా దేవుని వాక్యమైనా వినండి. పనులు చేసుకుంటూ వాక్యం వినకండి. ఓకే, వాక్యం వింటూ పనులు చేసుకోకండి. కనుక ఎందుకు ప్రాముఖ్యమైందో నిన్నటి దినాన మీకు చెప్పాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఈ అంత్య దినాల్లో దేవుడు తన వాక్కును అందిస్తూ ఉన్నాడు. ఇంకా వాక్యం యొక్క కరువు మన వరకు రాలేదు ప్రియులారా. అది రాబోతుంది. కాబట్టి
వాక్యము మనకు విరివిరిగా అందించబడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. నేను నమ్ముతున్నాను చాలామందికి మరి ఈ యొక్క కృతజ్ఞత అనే ఒక అంశం మీద ఆశీర్వదించబడుతున్నామని ఆ కామెంట్స్, ఆ రిప్లైస్ నాకు ఆ రెస్పాన్స్ నాకు వస్తూ ఉంది వాట్సాప్లో. కనుక దాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేను అసలు నిజానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం కూడా చాలా గంభీరంగా ఉన్నదనే విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, ఏదో నేను సిద్ధపడి పూర్తిగా ఏదో రాసుకొని, నేను నోట్స్ రాసుకొని ఆ పాయింట్స్ అంతా ప్రిపేర్ అయ్యి కూర్చున్నా. నేను దయచేసి అలా అనుకోవద్దు. అఫ్కోర్స్ అలా చేయడం తప్పేమీ కాదు, అలా చేయడం మంచిదే. కానీ ప్రస్తుతము ఉన్న యథార్థమైన విషయం ఏంటంటే, నేను మీ ముందుకు ఏదైతే నేను నా క్వైట్ టైంలో, నా మౌన ధ్యానంలో ఏదైతే నేను ఆనందిస్తున్నానో, దేవుడు నాతో మాట్లాడుతున్న ఆ ధ్యానంలో ఆ విషయాలే నేను మీతో పంచుకుంటున్నాను. మీతో పాటే ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను. కనుక దేవునికి స్తోత్రములు. కనుక మీరు నాతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. మంచిది. అందరూ కూడా మరి సంఘము, ఫిలదెల్ఫియా సంఘంలో మరి ఉన్నవారు, బయట వారు, ఎంతమంది జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్లో మీటింగ్లో జాయిన్ అయినారో మీరందరూ కూడా నేను నమ్ముతున్నాను అందరూ కూడా సిద్ధపడి ఉన్నారని. ఒకవేళ ఇంకా సర్దుకుంటున్నారా, త్వరగా సర్దుకొని త్వరగా దేవుని యొక్క సన్నిధికి రావాలి. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మనం అందరం ఒక ఉద్దేశంతో కూర్చున్నాం. చూడండి, ఒకే ఉద్దేశం ఏంటంటే దేవుని పాద సన్నిధి. ఆ ఉద్దేశము ఆయన నామములో మనం కూడుకున్నాం కాబట్టి మన మధ్యలో తప్పకుండా దేవుడు తన ఆత్మను ఉంచున్నాడు. కనుక మీరున్న స్థలంలోనే దేవుని సన్నిధి మీరు అనుభవించగలరు. కనుక వాక్యం ముందు పెట్టుకొని నాతో పాటు తీసి చదివితే తప్ప దేవుని యొక్క మెలనైన స్వరం మీరు వినలేరు. మంచిది. మనము ధ్యానిస్తున్నటువంటి అంశము మనకందరికీ బాగా తెలిసినటువంటి అంశము. దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. కృతజ్ఞతా బుద్ధి. కృతజ్ఞతా బుద్ధి అనే ఈ అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ప్రియారా, మనకందరికీ తెలిసిన రీతిగా. కనుక దేవునామానికి స్తోత్రాలు. ఈ సమయంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని ఈ ధ్యానము మొదలైంది. ఈ యెషయా గ్రంథంలో దేవుడు ఎంత బలమైనటువంటి మాట రాయించాడంటే, దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15 వచనంలో, నేను మహాగణుడను, మహోన్నతుడను, నేను పరిశుద్ధుడను, నిత్య నివాసిని, మహోన్నతమైన స్థలములో నేను నివసించువాడను, అయినను వినయము గల వారి యొద్ద, దీన మనస్కుల యొద్ద నేను నివసిస్తాను. ఎందుకో తెలుసా? నేను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నేను వాళ్ళ ప్రాణాలని తెప్పరిల్లా చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని దీవించడానికి, వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడానికి నేను వారి యొద్ద నివసిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి. మనము అటు 2 రోజుల క్రితం కూడా ఆ ఇంట్రడక్షన్లో కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఈ యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నారంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలో ఆ దేవుని ప్రేమ ఏమిటో, ప్రజల పరిస్థితి ఏమిటో, ఈరోజు ఆ దేవుని యొక్క గుణలక్షణాలు నేటి వరకు అలానే ఉన్నాయా, ఈ వాక్యం ఎంతవరకు మనకు కూడా వర్తిస్తుందా అనే ఆ ధ్యానమే ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, ఈ ధ్యానంలో దేవుని మనస్సును తెలుసుకుంటాం. ఈ ధ్యానంలో మనుషుల యొక్క పరిస్థితి తెలుసుకుంటాం, మనుషుల యొక్క దుస్థితి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆ దుస్థితికి పరిష్కారం ఏమిటో కూడా ఈ ధ్యానంలో తెలుసుకుంటాం. కాబట్టే ఈ రోజున ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ఎలాంటివో తెలుసా? ఆ మాటలు జీవము కలిగినటువంటి మాటలు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు యేసయ్య. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు మరి పేతురుతో మాట్లాడుతూ, పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సంభాషణలో ఏమంటాడో తెలుసా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభు అని పేతురు అంటాడు. అవును ప్రియులారా, నిత్య జీవపు మాటలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్పాను కదా, లోకములో ఎన్నో మాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అక్కడక్కడ తన పత్రికలో రాసినటువంటి మాటల విషయంలో తిమోతికి చెప్తూ ఏమన్నాడంటే, లోకంలో వట్టి మాటలు ఉన్నాయి, దేనికి పనికిరాని మాటలు ఉన్నాయి, వినువారిని చెరిపే మాటలు ఉన్నాయి, అపవిత్రమైన వట్టి మాటలు కూడా ఉన్నాయని పౌలు చెప్పినాడు.
కనుక అలాంటి మాటలు వింటూ అలాంటి వారి మధ్యలో జీవిస్తూ వింటున్నటువంటి మన జీవితాల్లో ఈ రోజున మన పరిస్థితి ఏంటండి? జీవము లేకుండా పోయింది. మనము జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మనుషుల యొక్క మాటల్లో మన పరిస్థితి దుస్థితిగా మారుతూ వచ్చింది. అందుకే దేవుని మాటల్లో జీవం ఉన్నది. ఆ మాటలు, అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనిషి భోజనము చేస్తూ తింటూ భోజనం చేస్తూ, లేక మన భాషలో చెప్పాలంటే అన్నం తింటూ బతకడా? అన్నం తింటూనే కదా బతుకుతాడు. దేవుని మాటలు వింటే బ్రతికిపోతాడా అని అనుకుంటున్నారు మీరు. దాని చాలా డీప్ మీనింగ్ ఉంది. ఇప్పుడు నాకు చెప్పే సమయం లేదు. ఆ అనుభవం ఉన్న వాళ్ళకే దాని గురించి తెలుసు. నేను కూడా దేవుని బిడ్డలారా గమనించాలి. అంటే మనిషికి చివరి క్షణంలో ఏ హోప్స్ లేని మనిషి, ఆ మనిషికి ఏమి బ్రతికిస్తుందో తెలుసా? ఒక్క మాట చాలండి, ఒక పాజిటివ్ వర్డ్ మనిషికి సగం ప్రాణం వచ్చేస్తుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ మాటలను బట్టి మనం జీవించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దయచేసి మీరు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. మనం ఎంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాము ఈ అంశాన్ని అంటే, కృతజ్ఞత బుద్ధి, ఈ బుద్ధి కోల్పోవడాన్ని బట్టి, ఈ బుద్ధి లేకపోవడం యొక్క ఆ దుస్థితిని బట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి తెలుసండి? చాలామంది దేవుడు చేసిన మేలులను మర్చిపోయి, పూర్తిగా దేవుడినే మర్చిపోయి, లోకంలో కలిసిపోయి వాళ్ళ జీవితాల్లో చాలా భయంకరమైన దుస్థితిలో వాళ్ళు ఉన్నారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో మనుషులు ఉన్నారు అనేది ఇదే 57వ అధ్యాయము చూడండి. 57వ అధ్యాయము 19వ వచనంలో మనిషి యొక్క దుస్థితి ఏమిటో ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే దుస్థితి, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం. అంటే దేవుడు చెప్తున్నాడు, మీకు సమాధానం అంటే సమాధానం ఉందా లేదన్నట్టే కదా. అంటే సమాధానం లేని దుస్థితి. అంత మాత్రమే కాదు, నేను వారిని స్వస్థపరుస్తాను అంటే అనారోగ్యపు పరిస్థితి. ఆరోగ్యము కోల్పోయి సమాధానము లేకుండా అశాంతి అసమాధానముతో బిక్కుబిక్కుమంటూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది బ్రతుకుతున్నారు. ప్రియులారు గమనించాలి. నిజమే, ఈరోజు నేను లైవ్లో మీతో మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మన హైదరాబాద్ పట్టణంలో ఏ పరిస్థితి ఉందో మనకు చాలా బాగా తెలుసు ప్రియులారా. నిజంగా వీ మస్ట్ ప్రే ఫర్ అవర్ సిటీ. మనం హైదరాబాద్ పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. దయచేసి మరి ఈ వాక్యం విన్న తర్వాత కూడా దయచేసి ప్రార్థనలు గడపండి. మన హైదరాబాద్ పట్టణం కొరకు సీరియస్గా ప్రార్థన చేద్దాం. మరి ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదపు స్థితిలో మరి పట్టణం కనబడుతూ ఉంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం 1908లో నిజాం కాలంలో వచ్చినటువంటి ఆ వరద బీభత్సము, మూసీ నది పూర్తిగా నగరాన్ని ముంచెత్తింది. ఆ చరిత్ర మళ్ళీ 100 years తర్వాత మళ్ళీ తిరగ రాస్తా ఉంది అని ఆ భయంకరమైనటువంటి విషయము. ఆ రోజుల్లో 15,000 మంది చనిపోయినట్టుగా వార్తలున్నాయి చరిత్ర. కనుక దేవునికి స్తోత్రం. ప్రాణ నష్టము అంతగా లేకపోయినా కానీ వందల్లో అయితే ఉంది. మనం చూస్తున్నాము, ఏ ఒక్కరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు, మనకు కూడా లేదు. కాబట్టి అందరం కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన హైదరాబాదు పట్టణాన్ని దేవుడు ప్రత్యేకమైనటువంటి కృపలో భద్రపరచాలని, ఈ యొక్క ఉపద్రవం నుండి తప్పించాలని, తప్పకుండా తన ప్రజలు కన్నీళ్లు గారిస్తే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. కనుక అలాంటి బిక్కుమంటూ భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ఈ పరిస్థితి, ఆ తర్వాత COVID-19 బట్టి కావచ్చు, తర్వాత వ్యక్తిగతంగా వ్యాపారాలు పోగొట్టుకొని, ఉద్యోగాలు పోగొట్టుకొని, ఆర్థిక ఇబ్బందుల్లో, ఆ తర్వాత కుటుంబ కలహాలలో, ఆ తర్వాత భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితిలో, ఆ తర్వాత పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో చింత కలిగి, ఆలోచన కలిగి, రకరకాల దుస్థితిలో చాలా మంది భయంకరమైనటువంటి చింతలో ఉన్నారు. సమాధానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ దుస్థితిని తీసేసి మీకు నేను సమాధానం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? కృతజ్ఞతా బుద్ధి, దేవుడు ఇచ్చినటువంటి ఆ బుద్ధిని మనం స్వీకరించినప్పుడు. దేవుడు అంటున్నాడు, నేను మీకు కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తాను. ఈ కృతజ్ఞతా బుద్ధిని బట్టి మీ జీవితాల్లో మీరు నా వైపు తిరుగుతారు. తప్పిపోయిన కుమారుడు తిరిగినాడు. అంత మాత్రమే కాదు, ఆ కృతజ్ఞతా బుద్ధితో ఆ కుష్ఠరోగి 10 మందిలో ఒకడు వెళ్తూ దారిలోనే స్వస్థత పొందినాడంట. మళ్ళీ తిరిగి
వెంటనే వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. అది కృతజ్ఞతా జీవితంగా మనం దాన్ని ధ్యానం చేసినాం. హన్నా జీవితంలో కూడా ధ్యానం చేశాము. కుమారుడు లేడు, కుమారుడు కావాలి, నాకు మగ సంతానం ఇవ్వు, నేను నీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తానని చెప్పి పొందుకున్న తర్వాత దేవునికి స్తోత్రములు, హన్నా కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించింది. ఆ యొక్క ఏలి దగ్గరికి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత దేవుని స్తుతిస్తుంది. అది కృతజ్ఞతా జీవితం. అంత మాత్రమే కాదు, మరియా ఆ తర్వాత ఎలిజబెత్ జీవితంలో కూడా వాళ్ళు కూడా దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు అభిషేకించబడిన వారై గొప్ప వ్యక్తులను కనే విషయంలో వాళ్ళు ఎంత కృతజ్ఞత కనపరిచినారో ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నందుకే తాను క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే దేవుడి పట్ల కృతజ్ఞతా జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయమని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజున మరి ఇంకా కొంతమంది జీవితాల్లో ఆ తర్వాత ఏ విధంగా కృతజ్ఞత కలిగి వారు బ్రతికినారు, కృతజ్ఞత ఎంతవరకు వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగించిందో ఆ విషయాన్ని దయచేసి మనం కొంచెం డీటెయిల్గా ధ్యానించబోతున్నాం. దయచేసి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇటు అటు తిరగకండి, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏదో పనులు చేసుకోకండి, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు శ్రద్ధగా కూర్చోండి, తప్పకుండా మీకు దీవెనకరంగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలా లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే, శ్రద్ధ లేకుండా, కాన్సన్ట్రేషన్ లేకుండా మీరు వాక్యాన్ని వింటుంటే కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్స్ మిస్ అయిన తర్వాత మీకు అర్థం కాకపోతే మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం, ప్రమాదం కూడా ఉంది. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ప్రియులారా. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ రోజున బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత కలిగి జీవించినటువంటి వ్యక్తుల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు కాదు, దావీదు మహారాజు. దావీదు మహారాజు, కింగ్ డేవిడ్, అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వ్యక్తి స్క్రీన్లో దయచేసి చూడండి. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వ్యక్తి కింగ్ డేవిడ్. దావీదు మహారాజు చరిత్రలో ఉన్నటువంటి వాడు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి గొప్ప రాజు. ఈ రాజు యొక్క పరిస్థితి, ఆయన ఎక్కడి నుంచి దీవించబడ్డాడు తెలుసా? ఈ రోజున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆయన ఒక ఛాయ్ వాలా అంటారు ఆయన్ని. అంటే ఛాయ్ అమ్ముకుంటున్నటువంటి ఆ పరిస్థితి నుండి, ఆ దీన స్థితి నుండి ఈ రోజున సంపన్న స్థితికి ఎదిగాడు. అంటే భారతదేశానికే ప్రధాని అయినాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది ఎంత సత్యమో ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి దావీదు కూడా గమనించాలి. ఈ వ్యక్తి గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకిస్తాడు ప్రియులారా. ఆ గొర్రెలుగా కాచుకుంటున్నటువంటి ఆ క్షణము మొదలుకొని తన జీవిత అంతం వరకు కూడా దేవుడంటే మక్కువ, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఇష్టము, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే ప్రాణము కూడా అంత మాత్రమే కాదు, అన్నిటికీ మించింది దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి జీవించినాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఎక్కువ మట్టుకు తననే రాశాడు. గమనించాలి, 150 అధ్యాయాలు కనబడతాయి మన కీర్తన గ్రంథంలో. 150 దావీదు రాయలేదు, దాదాపు 4-5 కలిసి రాసినారు. ఈ 4-5లో మోషేర్ ఉన్నాడు, కోరహు కుమారులు ఉన్నారు, ఆ తర్వాత ఆసాపు ఉన్నాడు, ఆ తర్వాత దావీదు కూడా ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆ తర్వాత కొంతమంది అక్కడ వితౌట్ నేమ్ కూడా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎక్కువ మట్టుకు ఈ కీర్తన రాసింది, కీర్తనల గ్రంథం అంతా కూడా ఎక్కువ అధ్యాయాలు రాసింది, ఎక్కువ కీర్తనలు రాసింది. ఒక మాట చెప్పవచ్చు, అధ్యాయాల కంటే కీర్తనలు అంటే పాటలు, ఎక్కువగా పాటలు రాసింది దావీదు మహారాజు అని చెప్పుకోవచ్చు. మీరు గమనించండి, ఆ కీర్తనలంతా అన్నట్లు కూడా కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని దావీదు ఎన్నో చోట్ల బయలుపరిచినాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ సమయంలో ఆ యొక్క అధ్యాయం కింద కనబడుతుంది దావీదు యొక్క రాసినటువంటి కీర్తన, 100వ కీర్తన 4వ వచనం చూడండి. దయచేసి జూమ్లో ఉన్నటువంటి వారు కూడా వాక్యాన్ని తీసి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనం చదవండి. ఫస్ట్ 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన కుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ఎవరికి చెబుతున్నారు తెలుసా?
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడండి, ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి అని ఎవరికి చెప్తున్నాడు తెలుసా? మీరు అనుకోవచ్చు ఆయన కింగ్ డేవిడ్ కాబట్టి క్రిస్టియన్స్కి చెప్తా ఉన్నాడేమో, క్రైస్తవులకు చెప్తా ఉన్నాడేమో అనుకుంటున్నారా? నో. మొదటి వచనం చదవండి, ఎవరు చెప్తున్నాడో చూడండి. సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ చదవండి. వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ చదవండి. సమస్త దేశములారా. సమస్త దేశములారా ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? సమస్త దేశ ప్రజలకు చెప్తా ఉన్నాడు. సమస్త దేశాలు అంటే అన్ని దేశాలకు చెప్తా ఉన్నాడు. ఏమని? స్వయంభవుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఉత్సాహ ధ్వని చేయండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీ దగ్గర. చదవండి. హలో, తీసిన వాళ్ళు వేరే వాళ్ళు చదవండి, ఇంకా ఎవరైనా ఉంటే. దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను స్తుతించుడి, గానం చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు దేవునికి స్తుతించాలి అంటే ఎందుకు దేవుని స్తుతించాలి? ఒక్క నిమిషం ఆగలమ్మా. ఎందుకు దేవుని స్తుతించాలంటే 3వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా? ఎందుకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాడు ఇక్కడ? ఎందుకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాడంటే ఆయనే మనలను పుట్టించెను, ఆయన ద్వారానే మనం కలగజేయబడ్డాము. సృష్టి యావత్తు కూడా ఆ దేవుడి ద్వారానే కలిగింది, ఆయన ద్వారానే మానవ జాతంతా కూడా కలిగిందని మన మూలమంతా కూడా దేవుడే అనే విషయాన్ని గమనించి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. మన జీవితాల్లో ఎప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము? ఏదైనా కారణం ఉండాలి. చాలా మంది ఏమంటా ఉంటారు తెలుసా? మేము ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంతవరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించట్లేదని చాలా మంది విసుకుతా ఉంటారు, ప్రార్థనలో విసిగిపోతా ఉంటారు, అలసిపోతా ఉంటారు, ప్రార్థన కొంతమంది చేయడం మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన ఏదో మనకు మేలు చేస్తే కదా నేను దేవుని స్తుతిస్తానని కొంతమంది ఆ మూడ్లో ఉంటారు. కాదండి, నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్తా ఉంటాను, దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే నేను అంటాను, నీ కంఠంలో ప్రాణం ఇంకా ఉంది, నిన్ను సజీవుల సంఖ్యలో ఉంచినాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో నీకు ప్రాణం ఇచ్చినాడు, ఆ తర్వాత నిత్య జీవంలో కూడా రక్షణ భాగ్యం ఇచ్చి దేవుడు నీకు నరకం తప్పించినాడు, నిత్య జీవం ఇచ్చినందుకు చాలు ప్రియులరా. ఈ 2 కారణాలని బట్టి చాలు మన జీవితాలు ఏమి ఉన్నా ఏమి లేకున్నా మనం దేవుణ్ణి స్తుతించి ఆయనను ఆరాధించాలి. అందుకే ఒక చక్కని పాట రాశారు, ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు ఎందుకు చెల్లించాలంటే ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం అంటే మనము ఆయనకు చెందినటువంటి వారము, ఆయన మనకు యజమానుడు. అంతమాత్రం మనము ఆయన ప్రజలము అంటే ఆయన మన రాజు ఉన్నాడు, మనము ఆయన మేపు గొర్రెలము అంటే ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, ఈ రిలేషన్షిప్ దేవుడితో ఉన్నందుకు మనం కృతజ్ఞతార్పణలు చేత పట్టుకొని ఆయన గుమ్మంలో ప్రవేశించాలని దావీదు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 111 ఇంకా కొన్ని పేజీలలో తిప్పండి, 111వ కీర్తన 1వ వచనం చదవండి. 111 1వ వచనం దయచేసి చదివేవాళ్ళు అందరూ కూడా, తర్వాత చూసేవాళ్ళు కూడా మనమేంటంటే, మీరు సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చోండి. మీరు లోపల ఎక్కడో రూమ్లో కూర్చుంటే మీకు సిగ్నల్ రాదు, మీరు చదువుతుంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ చూసుకొని చక్కగా కూర్చోండి, మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు, మీరు చదివేది నాకు కూడా అందరు కూడా వినబడుతుంది. ఓకే, 111వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. చాలు. ఏమంటాడండి దావీదు ఇక్కడ? నేను యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఎక్కడ చెల్లిస్తానంటున్నాడు ఇక్కడ? ఎక్కడ చెల్లిస్తానంటున్నాడు? యెహోవాను స్తుతించుడి. దయచేసి చదవండి, మళ్ళీ చదవండి. 111:1 యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను. ఎక్కడంట ప్రియులారా? ఎక్కడ? యథార్థవంతుల సభలో మరియు సమాజంలో. అంటే ఏంటి దాని అర్థము? పర్సనల్గా ఇంట్లో కూర్చోనా, ఒంటరిగా తన కూర్చోనా? కొంతమందికి ఈ ఒక వెరైటీ బుద్ధులు ఉంటాయి, అతి తెలివి అంటారు దాన్ని. వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్రదర్, ఎందుకు బ్రదర్ చర్చికి రాలేదు? ఎందుకు బ్రదర్ మీటింగ్కి మీరు రాలేదు? అంటే మాకు అన్నీ తెలుసు, మేము ఇంట్లో దేవుని ఆరాధన చేసుకుంటున్నాం, నేను నా కుటుంబము దేవుని ఆరాధన చేసుకుంటున్నాం. బ్రదర్, క్రైస్తవ జీవితము ఇది ఏదో నీ పర్సనల్కి సంబంధించింది కాదు. క్రిస్టియన్ లైఫ్ అది సమాజముతోనూ ఆ తర్వాత సభతోనూ అంటే సంఘముతోనూ ఇమిడి ఉంది. యథార్థవంతుల సభ అంటే సంఘము. ఈ సభ ఆ తర్వాత సమాజములో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలక్సలకు కాదు. ఈ అలక్సలకు జీవితం సైతం ఇంకోటి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, నన్ను చెప్పనివ్వండి. నేను పర్సనల్గా దేవుని ఆరాధన చేస్తాను, నేను పర్సనల్గా ప్రార్థన చేసుకుంటాను, నేను చర్చికి రాను, నేను జూమ్ మీటింగ్కి రాను, ఆ తర్వాత నా ఇష్టం, నాకు టైం కుదిరినప్పుడు నేను పర్సనల్గా నేను ప్రేయర్ చేసుకుంటున్నానని కొంతమంది ఆపద మొక్కులు మొక్కుకుంటూ వచ్చిరాని ప్రార్థనలు చేసుకుంటూ అదంతా సాకు అండి. అదంతా సాకు పెట్టుకొని పర్సనల్గా నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, పర్సనల్గా బైబిల్ చదువుకుంటున్నా చాలు కదా, దేవుడు నన్ను చూసుకుంటున్నాడని, అది ఇలాంటి అంటే ఇమ్మెచ్యూరిటీ అంటారు దాన్ని. ఇమ్మెచ్యూరిటీ వే ఆఫ్ థింకింగ్. అది కలిగి సాటిస్ఫాక్షన్గా ఉంటారు. అది రాంగ్ అండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ ది చర్చ్ అండ్ ద సొసైటీ ఆల్సో. మనం సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళము. సంఘము లేదు అంటే నువ్వు ఎలా ఎత్తబడతావు? సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేవుడు సంఘాన్ని ఇక్కడ వధువులాగా తన సంఘాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు. త్వరలో పెళ్లి కుమారుడు వలె రాబోతున్నాడు తన వధువును తీసుకొని వెళ్ళడానికి, నిన్ను పర్సనల్గా తీసుకొని వెళ్ళడానికి కాదు. సో యూ మస్ట్ బి అటాచ్డ్ టు వన్ చర్చ్. నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వాడవైతే యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ ద చర్చ్. నేను మనవి చేస్తా ఉన్నాను ప్రియులారా, ఇది సాతాను యొక్క గొప్ప స్ట్రాటజీ. సాతాను ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసండి? వాడు తీసుకున్నటువంటి కుతంత్రం ఏంటి తెలుసా? ఫస్ట్ స్ట్రాటజీ, ఫస్ట్ ట్రాప్ అనొచ్చు. వాడి ప్లాన్ ఏంటనంటే ఇమ్మీడియట్గా నిన్ను దేవుడి నుంచి దూరం చేయడు. ఇలాంటి రాంగ్ థాట్స్ ఇస్తాడు. ఏమని? నేను పర్సనల్ ప్రేయర్ చేసుకుంటే దేవుడు వినడా? నేను ఫ్యామిలీలో కూర్చొని చేసుకుంటే దేవుడు వినడా అని కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా సంఘానికి రారు, జూమ్ మీటింగ్లో రారు, వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి కూడికల్లో రారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారండి. మరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుందంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, మంచిదే, అది చేయాలి తప్పకుండా, పర్సనల్గా ఉండాలి, కుటుంబపరంగా ఉండాలి, నో డౌట్. కానీ అది ఎప్పుడు అది హాట్గా ఫైర్, ఎప్పుడు ఆ వేడి ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బొగ్గు కుప్పగా ఉంటుంది. ఆ రోజుల్లో పొయ్యి బొగ్గులతోనే అంటించేవారు కదండి. చిన్న చిన్న బొగ్గు ముక్కలన్నీ కూడా ఒక దగ్గర పేర్చి దానికి మంట అంటిస్తే అది అంటుకుంటుంది. చాలాసేపు వరకు మంట మండుతూనే ఉంటుంది. కొన్ని బొగ్గు రాళ్ళు కలిస్తే బొగ్గు కుప్ప అవుతుంది. దానికి మంట అంటిస్తే అది ఉపయోగపడుతుంది. ఆ మండుతున్నటువంటి ఆ బొగ్గు కుప్పలో నుండి ఒక బొగ్గు రాయిని తీసుకొని పక్కన పెట్టండి మీరు, కొంతసేపట్లో బూడిదైపోతుంది అది. అదే బొగ్గురాయి ఈ గుంపులో, ఈ యొక్క రాళ్ల మధ్యలో, బొగ్గుల రాళ్ల మధ్యలో ఉంటే చాలాసేపు మండుతుంది, దాదాపు 3-4 గంటల వరకు అనుకోవచ్చు. కానీ ఒక బొగ్గురాయిని తీసి పక్కన పెడితే 3-4 నిమిషాల్లో అది బూడిదైపోతూ ఉంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సాతానికి బాగా తెలుసు నీ బలం ఏమిటో. ఒక విశ్వాసి బలం ఏంటో తెలుసండి? ఒక విశ్వాసి బలము సంఘమే. ఒక విశ్వాసి బలము క్రైస్తవ సంఘము. సంఘముతో అంటుకట్టి దేవుడితోనూ దేవుని బిడ్డలతోనూ. ఈ క్రాస్ యొక్క మీనింగ్ కూడా అదే కదండి.
సిలువ యొక్క మీనింగ్ ఏంటంటే నిలువ కర్ర. ఇక్కడ మనమున్నామో పైన దేవుడు ఉన్నాడు, అంటే మనము దేవుడితో సహవాసం నిలువ కర్ర. ఈ అడ్డుకర్ర ఏదైతే ఉందో ఇక్కడ మనమున్నాము, ఇక్కడ సహవాసం ఉంది, సంఘం ఉంది. సంఘముతో సహవాసము, దేవుడితో సహవాసం కలిపితేనే క్రాస్ అవుతుంది. అంతేగాని నేను దేవుడితో పర్సనల్గా ఉన్నానంటే అది క్రాస్ కాదు, నువ్వు క్రైస్తవుడివి కాదు. నిలువు కర్ర మాత్రమే, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడలేవు ఇంకా. సో దిస్ ఈస్ ది వెరీ గ్రేట్ సీక్రెట్. అండ్ ద పర్పస్ ఆఫ్ చర్చ్ ఈస్ ఫర్ వాట్? ఎందుకు దేవుడు క్రైస్తవ సంఘాన్ని పెట్టినాడు అనుకుంటున్నావు? నువ్వు నేను మనం అందరం కలిస్తేనే ఈ సంఘము ద్వారా దేవుని బిడ్డలారా గమనించాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి. చర్చ్ ఇస్ ది ఆన్సర్ ఫర్ ది పెరిషింగ్ వరల్డ్ అంటారు. సమాధానం లేని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఈ సమాజానికి, సమాధానం లేని వారికి జవాబు ఎవరో తెలుసా? సంఘమే. నువ్వు నేను కలిస్తేనే దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియులారా. అందుకే చాలా, ఇది కూడా పెద్ద డీప్ స్టడీ. యాక్చువల్గా నేను కట్ షాట్లో చెప్పేస్తున్నాను. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆ రోమపత్రికలు అంటాడు, మనమందరం అవయవలమై ఉన్నాము. ఒక దేహానికి ఏ విధంగా మరి ఒక బాడీకి ఆర్గన్స్ లేదా అవయవాలు ఉంటాయో ఆ విధంగా మనమందరం కూడా సంఘంలో ఉన్నామని. అందుకే దావీదు ఏమంటున్నాడు ఇక్కడ 111వ కీర్తనలో, నేను యథార్థవంతుల సభలోనూ ఆ తర్వాత సమాజంలోనూ పూర్ణ హృదయంతో, సగం సగం మనసుతో కాదు, సగం సగం మనసు పూర్ణ హృదయంతో, సగం సగం కాదు, పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎంత చక్కని మాట. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. ఎలా తెలుసా? సంఘముతో, సమాజముతో కూడా మీరు కలిసి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నో పర్సనల్ లైఫ్, నో అలగ్ సలగ్ జిందగీ. నా ప్రియమైన సోదరి సోదరుడు, ఇది సాటన్ ట్రాప్. ఇది వాడు ఫస్ట్ దేవుడి నుంచి దూరం చేసేంత శక్తి వాడికి లేదు. ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? ఏ శక్తి నీకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఏ సంఘంలో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావో, ఏ సంఘంలో ప్రార్థనలో బలపడుతున్నావో, ఏ సంఘంలో నువ్వు విశ్వాసంలో బలపడుతున్నావో, ఏ సంఘంలో దేవుడికి దగ్గరగా జీవిస్తున్నావో, ఏ సంఘములోనైతే నువ్వు బలంగా ఉంటున్నావో, ఫస్ట్ ఆ సంఘం నుండి నిన్ను దూరం చేస్తాడు, సహవాసం నుండి దూరం చేస్తాడు, సేవకుల నుండి దూరం చేస్తాడు. ఆ తర్వాత వాడు నిన్ను సపరేట్గా చేసి మెల్లమెల్లగా ప్రార్థనా జీవితాన్ని తీసేసి, మెల్లమెల్లగా వాక్యము కూడా చదవకుండా చేసి, నిన్ను బిజీ షెడ్యూల్లో పడేసి, నిన్ను దూరం చేసి, స్పిరిచువల్ లైఫ్ని పాడు చేసేసి మళ్ళీ మెల్లగా లోకంలోనికి కల్పిస్తాడు సైతానుడు. అంత పెద్ద స్ట్రాటజీ వాడిది. అందుకే నా ప్రియమైన సోదరి సోదరుడా, సమాజముతో సభలో కలిసి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు చేత పట్టుకొని గుమ్మంలో ప్రవేశించాలని దావీదు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి. నువ్వు తీసుకొచ్చే అర్పణ నీ స్తుతి ఆరాధననే కావచ్చు, నువ్వు తీసుకుని వచ్చే అర్పణ అది కానుకలే కావచ్చు, నువ్వు తీసుకొచ్చేది ఏదైనా సరే ఎలా తీసుకొస్తున్నావు? కృతజ్ఞత కలిగి తీసుకొస్తున్నావా? ముఖం మార్చుకొని తీసుకొస్తున్నావా? నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి. చాలా డీప్ స్టడీ అండి ఇది. అందుకే నేను చెప్పాను ఇది 145 minutesలో అయ్యేది కాదని. అందుకే నేను దీవించబడతా ఉన్నాను. ఈ విషయాలు సంఘానికి, అదేవిధంగా ఈరోజు నా ఫేస్బుక్ ఆన్లైన్లో కూడా అనేక మందికి దీవెనకరంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు ఈ స్టడీని ముందుకు తీసుకొచ్చాం. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియారా. గమనించాలి. కనుక సైతాన్ యొక్క ట్రాప్లో పడకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందాం. సంఘముతో బలంగా ఉందాం. ఆ మండుచున్న బొగ్గు కుప్పల నుండి ఒక్క బొగ్గు రాయిని పక్కన తీస్తే ఏ విధంగా తొందరగా అది బూడిదైపోతుందో, అదే బూడిది కాబోతుంటుండే ఆ రాయిని తీసి మళ్ళీ మీరు బొగ్గు కుప్పలో వేయండి. ఏమవుతుందో తెలుసా? బగ మండుతూ ఉంటుంది. ఇంకా అది కారణం ఏంటి? ఆ మంట దానికి ఎక్కడ, ఆ సెగ, ఆ మంట దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పవర్ అంటే మిగతా బొగ్గు రాళ్లతోనే. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులతో సహవాసం ఉన్నదా నీకు? సన్యాసి రాసుకుంటే బూడిది రాలుతుందంట, సామెత. అర్థమవుతుందండి. కనుక నువ్వు ఎవరితో, సన్నాసులతో ఉన్నావా? పనికిమాలతో సహవాసం చేస్తున్నావా? లోకస్తులతో సహవాసం చేస్తున్నావా? రాలేదేంటి? బూడిదే. దేవుని బిడ్డలతో సహవాసం, సంఘముతో సహవాసం, సమాజముతో, దేవుని సేవకులతో, విశ్వాసులతో నువ్వు గనక కలిసి సహవాసం చేసినట్లయితే ఇంకా బూడిది రావడం కాదు, నీ ద్వారా ఇంకొకరికి ఫైర్ అంటుకుంటుంది, నీ ద్వారా బలం, నీ ద్వారా ఇంకొకరు దీవించబడతారు. ఎంత గొప్ప కృప అండి. మన ద్వారా ఒకరికి మేలు జరగడము
అది ఎంత గొప్ప విషయానికి దారి తీస్తుందో తెలుసా మీకు? వన్ ఆఫ్ ది హార్మోన్స్, బాడీలో 4 రకాల హార్మోన్స్ ఉంటాయంట. ఏ హార్మోన్స్? హ్యాపీకి సంబంధించింది, సంతోషానికి సంబంధించింది. ఆ హార్మోన్ బ్రెయిన్లో నుండి రిలీజ్ అయిన తర్వాతనే మనిషి హ్యాపీగా ఫీల్ అవుతాడంట. దానికి 4 కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా చెబుతాను, ఒక కారణం సూటిగా చెప్పిస్తాను టాపిక్ని బట్టి. ఒక్క హార్మోన్ బ్రెయిన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? మన ద్వారా ఇతరులకు మేలు కలిగినప్పుడట. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్తారు, వాళ్ళు మనల్ని పొగుడుతారు, వారు మన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మన మనసు కూడా ఏమనుకుంటుందో తెలుసా? అబ్బా, ఒకరికి ఈ రోజున నేను మేలు చేశాను, నా ద్వారా ఒకరు దీవించబడ్డారు, నా ద్వారా ఒకరికి నేను హెల్ప్ చేశానని. ఈరోజు చూడండి, స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, ఆ తర్వాత ఈ భయంకరమైనటువంటి వరదల బీభత్సానికి మరి గురవుతా ఉంటే చాలామంది ముందుకు దాతలు వచ్చి మరి వాళ్ళ వంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇందాక న్యూస్ చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సహాయం అందిస్తూ ఉన్నారు. అందులో ఉన్న ఆనందం ఎంత గొప్పది తెలుసా? చాలా గొప్పదండి, చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, మొదటి 2 వచనాల్లో, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన శిలువను సహించినాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన రక్తము కార్చినాడు. తన ప్రాణము పెట్టినంతగా ఆయన ఓర్చుకున్నాడంట, నీ కోసం నా కోసం. ఆయన ఆనందం ఏంటో తెలుసా? నువ్వు నేనే. ఆయన ఆనందం ఏంటి? ఆయన సంతోషం ఏంటి? దేవుని చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం అన్నాడు, నాకు ఆహారం నిజమైన పానం అన్నాడు. ఇతరుల కొరకు ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఇతరుల మేలు కొరకు ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఇతరుల క్షేమాన్ని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, అందులో ఉన్న ఆనందమే వేరండి. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు జీవితాన్ని త్యాగం చేశారు. అందులో మనకందరికి బాగా తెలుసు, మదర్ తెరిసా తన జీవితాన్ని, తన యవనకాలపు జీవితాన్ని త్యాగం చేసి చివరి పండు ముసలితనం వచ్చే వరకు కూడా ఆమె ప్రజల మధ్యలోనే సేవ చేసింది. కుష్ఠరోగుల కాళ్ళు కడిగింది. ఎంత సేవ చేసింది! భారతదేశానికి వచ్చి వేరే దేశానికి వచ్చేసండి. ఎక్కడ ఆ మనసు? ఎందుకు అనుకుంటున్నారు? అందులో ఉన్న ఆనందమే వేరు. గ్రాహం స్టెయిన్స్, ఎస్తెర్, ఇద్దరు కలిసి వాళ్ళు ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ బారిపాడ విలేజ్ ఒరిస్సాలో, ఇండియాలో ఉన్న మనమే ఆ విలేజ్కి వెళ్ళలేం, ఒక రాత్రి ఉండలేం అక్కడ. వాళ్ళు ఆస్ట్రేలియా నుండి మిషనరీస్ తమ జీవితాన్ని త్యాగం చేసుకొని వాళ్ళు కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసినారు. వాళ్ళ కుష్ఠరోగాన్ని కడుగుతూ, తుడుస్తూ, వాళ్ళకి చక్కని ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి జీవనోపాధి నేర్పించినారు. అక్కడ దొరికే తాటాకుల ద్వారా గంపలు ఏ విధంగా తయారు చేయాలి, ఇంకా ఏ విధంగా వస్తువులు తయారు చేయాలి వాళ్ళకి నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు దాదాపు 25 సంవత్సరాలు, అంటే సగం జీవితం అంతా అక్కడే గడిపితే ఈ మతోన్మాదులు కొంతమంది దానికి మత మార్పిడి అని పేరు పెట్టి, ఏంటండి మత మార్పిడి, మతాన్ని మార్చడానికి వచ్చే మిషనరీ తన జీవితం త్యాగం చేయాల్సినంత అవసరం ఉందా? అది కూడా ఒక విలేజ్కి వచ్చి నువ్వు వెళ్ళలేవు, ఆ విలేజ్కి కుష్ఠరోగుల దగ్గరకు నువ్వు వెళ్ళలేవు, కుష్ఠరోగులు నువ్వు ముట్టలేవు. నా ప్రియమైన సోదరులు గమనించాలి, అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి 30 సంవత్సరాల పైగా అక్కడ సేవ చేస్తే తనను తన చిన్న 2 కుమారులను కాల్చి చంపేశారండి ఒక జీప్లో పెట్రోల్ పోసి. ఎంత దారుణమైనటువంటి భయంకరమైన విషయం అది. అఫ్కోర్స్ అది వాళ్ళ ఆనందం. ఆయన ఆ విధంగా సంతోషంగా దేవుని కొరకు ప్రాణం పెట్టేస్తున్నారు వాళ్ళు. భార్య అంటది, ఎవరైతే దీనికి కారకుడై ఉన్నాడో దారాసింగ్, మరి ఆయనని ఏం చేయాలి అని అడిగితే భార్య అన్నది క్షమించి వదిలిపెట్టేయండి అన్నది ఆమె. ఇది అన్నీ జోక్, సినిమా స్టోరీ అనుకుంటున్నారా మీరు? లిటరల్గా మన ఒరిస్సాలో జరిగినటువంటి విషయం చెప్తా ఉన్నాను. ఎందుకు అని చెప్తున్నాను, టాపిక్ ఏంటనంటే ఇతరుల కొరకు జీవించడంలో ఉన్న ఆనందము అది చాలా గొప్పది. సో ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను కృతజ్ఞత దేవుడికి చెల్లిస్తాను. ఎక్కడ చెల్లిస్తాను? సభలో, సమాజంలో అందరితో పాటు కలిసి నేను దేవుడికి కృతజ్ఞుడున్నాయి, అనేకులకు దీవెనకరంగా ఉంటానని దావీదు తన కృతజ్ఞత జీవితాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. ప్రియులారా, అసలు ఒక మాట చెప్పాలంటే దావీదు అంటేనే కృతజ్ఞతా జీవితం, కృతజ్ఞత అంటేనే దావీదు. బైబిల్ గ్రంథంలో మీరు ఆ కీర్తనలంతా మీరు చదివితే ఎక్కడ చూసినా దేవుడికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే కృతజ్ఞత కలిగి బ్రతికినాడు దేవుడి పట్ల. అవును ప్రియులారా, మనకు ఎంతైనా అది అవసరమో తప్పకుండా మన జీవితాల్లో కూడా మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దావీదు మన జీవితాల్లో గొప్ప మాదిరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన కుమారుడు కింగ్ సొలొమోన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం దయచేసి తీసి చదవండి.
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం తీసారా? తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమాజకులందరినీ ఇలాగు దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగియుండునుగాక. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని అందున్నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చెను. చాలు, ఇక్కడ చూడండి ఎంత చక్కగా అంటున్నాడో. 14వ వచనంలో తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమాజ జనులందరినీ ఇలాగూ దీవించెను. ఏమని? నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తా ఉన్నాడు. ఏ సందర్భంలో ఇది? దావీదు మహారాజు యెరూషలేము దేవాలయాన్ని కట్టాలనే కోరిక దావీదుకు పుడితే తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా అది నెరవేర్చబడుతుంది. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, మాట ఇచ్చి నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడు అని దేవుని పొగుడుతా ఉన్నాడు ఇక్కడ సొలొమోను. నా ప్రియమైనటువంటి సహోదరులారు, ఇక్కడ కూడా ఒక మాట వచ్చింది చూడండి. 14వ వచనంలో తన ముఖం ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలుల సమాజమంతయు నిలిచి ఉండగా, సమాజము మధ్యలో తన కుమారుడు కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. వావ్, చక్కని ఆలోచన, బ్యూటిఫుల్. ఒక ఆలోచన ఇప్పుడే వచ్చింది, చెప్తాను, జాగ్రత్తనండి. ఇప్పుడే అందిన వార్త అంటారు కదా, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంటారు కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడే నేను ఇందాక చెప్పాను, 111వ కీర్తనలో దావీదు తండ్రి అయినటువంటి దావీదు, ఈ సొలొమోనుకి తండ్రి కొడుకులు గురించి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. తండ్రి ఎక్కడ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట 111 ప్రకారంగా? సమాజములో, ఆ తర్వాత సభలో. అదే క్వాలిటీ చూడండి ఎక్కడ వచ్చేసింది కొడుకులో కూడా. తన కుమారుడు సొలొమోను జీవితంలో కూడా ఎక్కడొచ్చిందంట? ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచి ఉండగా సమాజం మధ్యలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడు. చూసారా తల్లిదండ్రుల యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది? హలో మై డియర్ బ్రదర్స్, హలో మై డియర్ సిస్టర్స్, సంగమా, అర్థమవుతుందో వాక్యము? మీరు తల్లి తండ్రి భార్య భర్త ఏ విధంగా సంఘం పట్ల దృష్టి కలిగి మీరు ఉంటారో ఎగ్జాక్ట్గా రిఫ్లెక్షన్ మీ పిల్లల మీద అదే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక చక్కని పాయింట్ అదే. తల్లిదండ్రులు సంఘానికి వెళ్లకుండా, సమాజానికి అంటుకోకుండా, అలక్సలకు జీవిస్తూ ఇదే లైఫ్ బాగుంది, ఎందుకు తలకాయ నొప్పి అన్నట్టుగా కొంతమంది బ్రతుకుతారు. చూసారా? వాళ్ళ పిల్లలు కూడా అలానే తయారవుతారు. ఇంకా కనీసం మీరన్నా రక్షణ పొంది కొంత ఎదిగి అవగాహన పెంచుకొని సంఘం నుండి, సమాజం నుండి, సేవకు నుండి దూరం అవుతున్నారేమో, కానీ మీ పిల్లలకు ఆ అనుభవం కూడా ఉండదు కదా. మీరు మానేస్తే పిల్లల సంగతి ఏంటి? వాళ్ళ సండే స్కూల్ వాళ్ళకి ఏ విధంగా చిన్ననాటి నుండి బోధలకు అవసరం లేదా? చిన్ననాటి నుండి వాళ్ళకు యూత్ మీటింగ్ అవసరం లేదా? వాళ్ళు చిన్ననాటి నుండి దేవునికి వాక్యం వినకూడదా? వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందకూడదా? ఈ అనుభవం వాళ్ళకు లేకుండా ఎవరు చేస్తున్నారో తెలుసా? తల్లిదండ్రుల పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు యొక్క మనస్సు కుమారుడైనటువంటి సొలొమోను మీదకి వచ్చింది. తండ్రి కూడా సమాజము సభలో కృతజ్ఞతార్పణలు చెల్లించున్నాడు. ఇక్కడ కుమారుడు కూడా ఇశ్రాయేలు సమాజమంతా నిలిచి ఉండగా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు అంటే ఆ మందిరము ప్రతిష్ఠిస్తున్నప్పుడు మందిరము మీదనే దేవుని యొక్క మహిమ నిలిచి ఉండుట చూచి ఇంకా తను ఆగలేకపోయినాడు సొలొమోను. ఏమంటున్నాడో తెలుసా? నా తండ్రి అయినటువంటి దావీదుకి నువ్వు ఇచ్చినటువంటి ఆ మాట నా ద్వారా, తన కుమారుడైనటువంటి నా ద్వారా నెరవేర్చబడింది. ఇదిగో నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గనక నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఈ రోజున ఎంతమంది మీ జీవితాల్లో ఈ అనుభవంలో ఉన్నారు పిల్లారా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటే వాగ్దానాలు పొందుకొని ఎంతమంది ఆ నెరవేర్పులో అనుభవంలోనికి వచ్చి స్తుతిస్తా ఉన్నారు దేవుణ్ణి?
సంవత్సరానికి ఒకసారి వాగ్దానం తీసుకుంటున్నారే, December 31st నైట్ కావచ్చు, January 1st కావచ్చు. ఇంకా ఆ రోజే వచ్చే వాళ్ళైతే ఇంకా కొంతమంది ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని. ఇంకా ఇలాంటి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ తప్ప, ఆ తర్వాత న్యూ ఇయర్ కొంతమంది అందులో సగం అలా ట్రెడిషనల్ పీపుల్ ఉంటారు. అప్పుడు తప్ప ఇంకా వాళ్ళ జీవితాలు ఎప్పుడు కనబడరు. ఇంకా వాళ్ళు అప్పుడే వచ్చి వాగ్దానాలు తీసుకుంటారు. నాకు, నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకని వాగ్దానాలు తీసుకుంటారు. ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఇది పద్ధతి కాదు. దిస్ ఈజ్ నాట్ ది అది రియల్ సిస్టమ్ అండి. అది ఎవరికి ఆ విధంగా పద్ధతి అంటే సంఘములో ప్రతి దినం ప్రతి వారము అటెండ్ అవుతూ రెగ్యులర్గా ఆత్మలో బలపడుతున్నటువంటి వారికి అది ఏర్పాటు చేయబడినటువంటి విషయాలు. వాళ్ళు ప్రార్థన పూర్వకంగా వచ్చి దేవునికి వాగ్దానాలు తీసుకుంటారు. మంచిదే, వాగ్దానం తీసుకోవద్దని చెప్పట్లేదు నేను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఫర్ దాట్. అసలు నిజానికి చూసినట్లయితే రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నువ్వు అనుదినం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, పర్సనల్గా క్వైట్ టైంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకే ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. నువ్వు ప్రతిదినం పొందుకున్నటువంటి ఆ వాగ్దానాలు ఆయనతో నువ్వు ప్రతిదినం నడుస్తూ ఉంటే, తండ్రికి బయలుపరిచినటువంటి మందిరము కట్టాలని కుమారుడు నెరవేర్చినాడు, ట్యూన్ అయ్యన్నాడు సొలొమోన్. ఆ విధంగా దేవుడితో నువ్వు ప్రతిదినం ట్యూనింగ్ కలిగి ఉంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలని నీవే కదా. దేవునామానికి స్తోత్రాలు. ఎందుకు ఇచ్చినాడు దేవుడు మనకు వాగ్దానాలు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ 4-5 వచనాలు చదివితే కనబడుతుంది ఎందుకు దేవుడు మనకు అత్యధికములు అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినాడు. దేవుడంట మనకి అత్యధికములను అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ఎందుకో తెలుసా? ఆ వాగ్దాన మూలముగా ఈ జీవించడానికి తగిన శక్తి కావాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్నటువంటి దురాశల నుండి విడుదల పొంది దేవుని యొక్క స్వభావంలోనికి మనం కూడా రావడానికి దేవుడు తన వాగ్దానాలు ఇచ్చినాడంట. అత్యధికములు అమూల్యమైన వాగ్దానం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా చక్కని పాట అది. దేవుని మందిరంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, అత్యధిక అమూల్యమైన వాగ్దానాలు ఎందుకు ఇచ్చినాడంటే, అది నీ జీవితంలో నెరవేర్చబడిన తర్వాత నువ్వు దులోకము నుండి దూరమై దేవుని స్వభావంలోనూ ఎదుగుతావు. ఇక్కడ సొలొమోను కూడా అంటున్నాడు, నా తండ్రికి నువ్వు ఇచ్చిన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు ప్రభువా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. చివరిగా ఇంకొక వ్యక్తిని చూడండి. ఈ ఒక స్త్రీని చూద్దాం. ఇప్పటిదాకా 2 పురుషుల్ని చూసాం కదా, ఒక స్త్రీని చూద్దాము. ఆమె కూడా దేవుడి పట్ల ఎంత కృతజ్ఞత కనపరిచిందో. ది గ్రాటిట్యూడ్, ది హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అసలు ఈమె జీవితము ఒకే ఒక భాగంలో మెన్షన్ చేయబడింది బైబిల్లో. అసలు దావీదు గ్రంథము, దావీదు అయితే ఎన్నో అధ్యాయాలు రాయబడింది, సొలొమోను గురించి ఎన్నో అధ్యాయాలు రాయబడింది. వాళ్ళది పెద్ద బయోగ్రఫీ, వాళ్ళ యొక్క అన్ని కూడా స్టడీ చేయొచ్చు మనం. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క జీవితంలో ఎంత కృతజ్ఞత కలిగి ఆమె బ్రతికిందో మీరే చదవండి, దయచేసి తీయండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి కొన్ని వచనాలు చదవండి. చాలా అందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. మరి చాలామంది ఫేస్బుక్ లైవ్లో కూడా చూడబోతున్నారు కాబట్టి దయచేసి చదవండి. చాలా బాగుంటుంది ఈ ప్యాసేజ్. ఈ వ్యక్తి యొక్క కృతజ్ఞత జీవితం మనకేం నేర్పిస్తుందో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి దయచేసి చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోశారు. ఆయనను పిలిచిన ఆ పరిసయ్యుడు
అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనని ఈ స్త్రీ ఎవతయో ఇటువంటిదో ఎరుగి ఉండను, ఇది పాపాత్మురాలు అని తనను అనుకొనను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండేరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరొకడు 50 దేనారములను వచ్చిండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ ఇచ్చునో, ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఆమె నా పాదములకు అత్తరు పోసాను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపలు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపలు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనడం. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తులు కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో అనుకొనసాగారు. ఇక్కడ ఒక చక్కని సందర్భము, మనకందరికీ తెలిసినటువంటి సందర్భము. మరొకసారి ఈ సందర్భాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. ఇక్కడ ఒక స్త్రీ తన జీవితంలో తాను కూడా ఎంతో పాపపు బ్రతుకుతూ దేవుని నుండి దూరముగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తాడు. తన పాపపు జీవితాన్ని మారుస్తాడు, మంచి అలవాట్లను ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. ఆ మంచి జీవితం ఇచ్చినందుకు ఆ చేసినటువంటి తప్పులు పాపాలన్నింటినీ కూడా క్షమించిన తర్వాత తాను పొందుకున్నటువంటి ఆ ఆనందాన్ని తాను తట్టుకోలేక ఆమె ఎంతగా దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటుందో తెలుసా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటాడు, పలానా సీమోన్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చినాడు, అక్కడ భోజనానికి వచ్చినాడు అని చెప్పేసి ఈ స్త్రీకి తెలిసిన తర్వాత ఆమె ఏం చేస్తే తెలుసా? ఒక అత్తరు బుడ్డి తీసుకుంటుంది, అంటే సెంట్ తీసుకుంటుంది. కాస్ట్లీ విలువైనటువంటి సెంట్ చేత పట్టుకొని ఆమె కృతజ్ఞత మనసుతో ఆ లోపల ప్రవేశించి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడి ఆమె కన్నీళ్లను కారవడం ప్రారంభిస్తుంది. ఆ కన్నీటి చుక్కలన్నీ కూడా యేసు ప్రభు యొక్క పాదముల మీద పడితే ఆమె ఏదో ఒక గుడ్డ తీసుకొచ్చి ఆ పాదాల తడపడం కాకుండా తన తల వెంట్రుకలతోనే యేసు ప్రభు యొక్క పాదాలు ఆమె తుడిచినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆ పాదములకు ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత విలువైనటువంటి ఆ కాస్ట్లీ సెంట్, ఆ అత్తర్ని యేసు ప్రభు యొక్క పాదాలకి పూయడం జరుగుతుంది. ఇది చూచి ఆశ్చర్యపోతాడు ఆ సీమోను అనే వ్యక్తి. ఆ ఇంటి యజమానుడు ఎవరైతే ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువును భోజనానికి పిలుస్తారో చూసి ఆశ్చర్యపోతాడు. ఏమని మనసులో అనుకుంటాడో తెలుసా? అరే, ఈమె వచ్చి యేసు ప్రభు కన్నీళ్లతో యేసు ప్రభు దగ్గర కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంది, ఆ కన్నీళ్లతో తన పాదాలను తడుపుతా ఉంది, తల వెంట్రుకలు తోడుస్తా ఉంది, విలువైనటువంటి కాస్ట్లీ సెంట్ కూడా తన పాదాలకు పూసింది. ఈమె ఎవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభుకి? ఇంతకీ ఆయన పసిగడతాడా లేదా అని చెప్పేసి తన మనసులో ఆలోచన చేసుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభు తన నోరిపి ఏమంటాడో తెలుసా? సీమోను, ఎందుకు నువ్వు అలా ఆలోచన చేస్తా ఉన్నావు? చూడు, నేను నీ ఇంటికి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ కృతజ్ఞత కలిగి తన కన్నీళ్లతో నా పాదాలను తడిపింది. అర్థమవుతుందండి ప్రియులారా? అంత మాత్రమే కాకుండా నీవు నన్ను ముద్దు 45వ వచనంలో, నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. 46, నీవు నూనెతో నా తల అంటలేదు, కనీసము సెంట్ తర్వాత నూనె తీసుకొని నా తలకి నాకు నువ్వు అంటించలేదు. నా తలకి కనీసము నూనె కూడా నువ్వు అంటించలేదు, కానీ ఈమె మాత్రము నా పాదములకు అత్తరు, అంటే కంపేర్ టు నూనె, తలకు పెట్టుకునే ఆ నూనె కంపేర్ టు ఆ అత్తరు కాస్ట్లీ. నూనె ఆఫ్టర్ ఆల్ కదండి, చాలా చీప్ అది. బట్ సెంట్ ఈస్ వెరీ మచ్ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ, చాలా ఇంతే ఉంటుంది అత్తరు. ఇప్పుడు కూడా మనకు కనబడతా ఉంటే కొంటా ఉంటాం కదా మనం కూడా. అంటే ఏంటి, డియోడరెంట్ సెంట్ కాదు,
బట్టలకు పెట్టుకునే ఆ చిన్న సెంట్ ఇంతే ఉంటుంది, ఇంత చిన్నదే 200 రూపీస్కి కాస్ట్లీగా అమ్ముతూ ఉంటారు. ఒక చుక్క చాలు ఇట్లా టచ్ అవుతే మొత్తము ఆ డ్రెస్ అంతా కూడా చక్కని సెంట్ వాసన వస్తూ ఉంటుంది. అది చూచి ఆశ్చర్యపోతారు పిల్లారా. దేవుని నామానికి స్తోత్రాలు. ఆమె ఏం చేసింది అక్కడ తెలుసా మీకు? ఆమె తెలియకుండానే చాలా విషయాలు నేర్పించేసింది ప్రజలకి. అంటే ఈ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించింది. ఏం నేర్పించిందో తెలుసా? డీప్గా స్పిరిచువల్ లైఫ్లో మనం అనువదించుకోవాలి ఈ వాక్యాన్ని అంటే ఎన్నో విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఆమె ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు, ఆమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపింది, ఆమె తల వెంట్రుకలతో ఆమె పాదాలను తడిపింది. అంటే చూడండి, స్త్రీకి తల వెంట్రుకలు అంటే ఘనత. బైబిల్ ప్రకారంగా కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు స్త్రీలు సంఘానికి వచ్చినప్పుడు తప్పకుండా ముసుగు వేసుకోవాలంటాడు. ఆ టాపిక్లో అక్కడ చెప్పిన మాట ఏంటి తెలుసా? స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని అక్కడ రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తలకి ముసుగు వేసుకోరో వాళ్ళ తల వెంట్రుకలు కత్తిరించడంతో సమానం అన్నాడు. అంటే కత్తిరిస్తే తల వెంట్రుకలు కత్తిరిస్తే స్త్రీకి అవమానం కదండి, స్త్రీకి అవమానం ఆ తల వెంట్రుకలు కత్తిరిస్తే. సో ఎందుకు ఆ విధంగా పౌలు మాట్లాడినాడంటే, ఎవరైతే ముసుగు వేసుకోకుండా కూర్చుంటారో ఈక్వల్ టు అది కత్తిరించతో సమానం, అంటే అవమానం అన్నట్టు. అంటే ఏంటి దాని అర్థము? స్త్రీకి తన తల వెంట్రుకలు ఘనత. ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన ఘనత అంతా కూడా పక్కన పెట్టేసింది, దేవుని ఘనపరుస్తూ ఉంది. తన తల వెంట్రుకలన్నీ కూడా అంటే పాదాల దగ్గర పెట్టిందండి. తన ఘనత యేసుప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఎంత గొప్ప స్త్రీ ఈమె! కన్నీళ్లతో పాదాలు తడపడం అంటే ఏమనుకున్నారు? ఎంత ఆమెలో కృతజ్ఞత భావం పుట్టి ఉండొచ్చు, ఎంత తాను తన జీవితంలో నలిగినటువంటి అనుభవంలోనికి వచ్చి ఉండొచ్చు. ఇంత భయంకరమైనటువంటి నా జీవితాన్ని యేసుప్రభు క్షమించినాడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. సమయం అయిపోయింది ప్రియులారా, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది 9కి. మరి ప్రార్థన చేసి మనము ముగించాలి కాబట్టి నేను ఇక్కడే ఆపుతా ఉన్నాను. దేవుని చిత్తమైతే రేపు దీని యొక్క మీనింగ్, ఈ యొక్క ఆమె కన్నీళ్ళు, తల వెంట్రుకలు, ఆ తర్వాత అత్తరుకి ఆ అర్థాలు ఏమి ఉన్నాయో కొంచెం ఇంకా డీటెయిల్ స్టడీలోనికి దేవుని చిత్తమైతే రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఈ కృతజ్ఞత జీవితం బహుశా రేపటితో ఎండ్ అవుతుందని అనుకుంటున్నాను, ఈ కృతజ్ఞత అంశము. కానీ మన జీవితాల్లో ఎండ్ కాకూడదండి, ఇది ప్రారంభం కావాలి. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ రోజు మొదలుకొని దయచేసి కృతజ్ఞత బుద్ధి తెచ్చుకోండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను వారికి కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను. ఆ బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా తిరిగి వచ్చినాడు, తిరిగి ఉన్నతమైన స్థితి పొందుకున్నాడు, తిరిగి దీవించబడ్డాడు. ఆ విధంగా మనం కూడా, ఆ కుష్ఠరోగి కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆశీర్వదించబడ్డాడు. హన్నా కూడా తిరిగి మందిరానికి వచ్చి కుమారుని ప్రతిష్ఠించి ఆమె ఘనపరిచింది దేవుని. ఈరోజు మనం ఆమెను ఘనపరుస్తా ఉన్నాం, ఆమె గురించి మనం ధ్యానిస్తున్నాం. మరియా ఎలిజబెత్ గురించి ధ్యానం చేశాం. ఈరోజు దావీదు మహారాజు యొక్క కృతజ్ఞతా జీవితము, సొలొమోనుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఆ తర్వాత ఈ స్త్రీని కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే ఈ స్త్రీ కూడా చక్కగా దేవుణ్ణి కృతజ్ఞతా జీవితం కలిగి తిరిగి వచ్చిందండి. ఆమెను ఎవరు ఫోర్స్ చేయలేదు, ఆమెనే కనుక్కొని మరి వచ్చింది. మంచిది, దేవునికి స్తోత్రం. ఇలాంటి ఈ డీప్ స్టడీని రేపు కూడా మనం కలిగి ఉందాం. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. మంచిది, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ మధు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. విన్న వాక్యం కొరకు అంత మాత్రమే కాకుండా మరి మన హైదరాబాదు పట్టణం కొరకు, ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎంతో భయంకరమైనటువంటి తుఫాను మరి దాడికి గురవుతూ ఉంది. 2 రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాలు కూడా, అనేక పట్టణాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇది ఇంకా మళ్ళీ రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అది ఊహించుకుంటుంటేనే, చూడండి, నేను ఎక్కడో ఉన్నప్పటికీ ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది. కనుక హైదరాబాద్ పట్టణం కొరకు కూడా దయచేసి ప్రార్థన చేసి విన్న వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయాలని. రెండవది, దయచేసి మీరందరూ కూడా ఈ వాతావరణం కొరకు, ఈ భయంకరమైనటువంటి వాతావరణ ప్రభావం మన మీద పడకున్నట్లు దేవుడు కాపాడని. చివరి ప్రార్థన పాస్టర్ మధు ప్రార్థన చేసి ముగిస్తాడు.
ప్రార్థన చేసుకుందాం. సమయంలో మరి ఎవరైనా ప్రార్థన అంశాలు, ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉన్నట్లు చెప్పినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. వారి గురించి కూడా మనం ప్రార్థించాలి. అదన్నా చెప్పండి అక్క. వినిష యొక్క గర్భఫలం కోసం చేద్దామన్నా. వినిష గర్భఫలం. ఇంకా ఎవరైనా ఉన్నారా? మరి ఆ విధంగానే మా ఫ్రెండ్ ఒక అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది, సహోదరుడు హర్ష. మరి తన గురించి కూడా ప్రార్థన చేయండి. మరి తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన విపత్తు, మరి వర్షాలు పడతా ఉన్నాయి. రైతులు కూడా మరి పంటలు వేసి నష్టపోతా ఉంటారు. మరి వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ కొరకు, జరుగుతున్న వర్షాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి దీని నుండి ఇక విపత్తు నుంచి మనం కాపాడాలని, మనలందరూ కూడా ధైర్యపరచాలని మన ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి మీరున్న స్థలాల్లో మరి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రములు మా తండ్రి. దాని సాయంత్రకాల నీ దాసుల ద్వారా ఆయా మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రములు మా తండ్రి. నాన్న మరి దావీదు మహారాజును, ఆ విధంగా మా తండ్రి సొలొమోను మహారాజును, నాన్న పాపములో ఒక స్త్రీని మా ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకొని ఉన్నారు, ఆ రీతిగా పురుగు మమ్మల్ని కూడా మా నాన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ విధంగా నాన్న నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు మా తండ్రి. నాన్న ఈ సమయంలో ప్రత్యేకంగా పురుగు ప్రార్థన అవసరతలు కోరినటువంటి ఆయన్ని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాటి సంబలంలో సహోదరు వినిషాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న గర్భఫలం లేక బాధపడుతూ ఉండగా గర్భఫలము యెహోవా బహుమానమని ఏ రీతిగా అయితే నన్ను సెలవిస్తున్నావు, ఆ రీతిగా పురాణ బిడ్డను మీరు దర్శించండి. దాని గర్భాన్ని మీరు తెరవమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీ కొందనాలు పురవా. అందుకని మాత్రం సహోదరుడు హర్షాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దాని కరోనా పాజిటివ్ చేత బాధపడుతుండగా బిడ్డను మీరు దర్శించండి. నడునెత్తిన కాలం వరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని పురక్షంప చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పురవా కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీ కొందనాలు పురవా. అందుకని మాత్రం దాని రాత్రికాల సమయంలో పురవా ఆయన మా తెలుగు రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా మా ప్రపంచ దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా మా యొక్క భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయా ప్రపంచం మరి కాలం దాటిపోయినప్పటికీ నాన్న వర్షాలు భయంకరంగా పడుతూ ఉండగా ఆ క్షేమ స్థితిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నటువంటి కొందరా. నాన్న మరి ఎంతమంది అయితే ఇక వర్షాల వల్ల నష్టపోయి ఉన్నారు, వారందరూ కూడా దర్శించండి. వారిని ప్రభావం మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నటువంటి కొందరా. ఆయా తెలుగు రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో మంది రైతులు ప్రభావం పంటలు వేసి నష్టపోయి ఉండగా వారు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా వారు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నటువంటి కొందరా. హైదరాబాద్ సిటీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా నగరము ఎంతో అతలాకుతలము వర్షాల వల్ల అతలాకుతలం అవుతూ ఉండగా ఆయన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నట్టు కుదరా. తన స్థితిలో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు వరుసను ఆదరించండి. మన ఎంతమంది అయితే ఈ భయంకరమైన వర్షాలను కూరుకుపోయి ఉన్నారు, ఆయా మరి మేడ వసతులు లేకుండా ఉంటూ ఉంటారు, వారందరిని కూడా దర్శించండి. నీవే తల్లిగా తండ్రిగా వారిని ఆదరించి ఈ కృపలో వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్న దాన్ని కుదరాలి నాయన. దానికి మరి కరోనా వైరస్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయా ప్రపంచ దేశాలను, ఆ యొక్క మా భారతదేశాన్ని ఆయా భయగ్రంథులను గురి చేస్తున్న కరోనా వైరస్ నుంచి నన్ను ఎంతమంది అయితే హాస్పిటల్లో నుండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, వారందరూ కూడా దర్శించండి. ఆయా మంచి ఆరోగ్యంలో నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నది. డాక్టర్ల పరమ డాక్టర్లు, వైద్యులకు పరమ వైద్యుడు నీ గనక వారందరూ కూడా దర్శించి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నది. కొందరా ఆయా ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను, నర్సులను, హాస్పిటల్ సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన జ్ఞానం వివేకమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నట్టు కొందరు. అది మాత్రం మా సంఘంలో ప్రపంచ దేశాలలో, మా పట్టణాలలో, మా స్నేహితులలో, మా బంధువులలో ఎంతమంది అయితే ప్రభా రక్షణ లేక ప్రభా నీవే నిజమైన దేవుడు అని తెలుసు రక్షించుకుంటూ ఉన్నారు, వారందరూ కూడా దర్శించండి.
నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని అని మార్గంలో వారు నడవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నట్టు కొందరా దానికి రాత్రికాల సమయంలో మా తండ్రి ఈ జూమ్ యాప్ లో ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే నేను వాక్యమును విని ఆత్మీయంగా బలపరచబడ్డారు వారందరిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తున్నాను, కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యం ద్వారా బలపరచబడి ఇంకా నా విశ్వాసములు పెరగడానికి సహాయం అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా దర్శించండి, దీవించండి, ఆశ్రయించమని శారీరకంగా ఆత్మీయంగా వారిని బలపరిచి ఈ రాత్రికాలం అంతా కూడా నీ కృపహస్తాలు తోడుగా ఉంచి మహిమ పొందమని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభువుల రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రములు. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరు జూమ్ యాప్లో జాయిన్ అయిన సంఘం అంతటికి, ఆ తర్వాత ఎంతమంది అయితే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మరి వీక్షించినారో ఫేస్బుక్ లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని చిత్తం అయితే రేపు సాయంత్రం 7:30 గంటలకు కలుసుకుందాం. దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అన్నా వందనాలన్నా. రమాక ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. జయపాలన్న ప్రైజ్ లార్డ్ అన్న.